ఫ్లవైస్ నా పేరు మోహన్. మీరు చూస్తున్న ట్రేడ్ మూవ్ తెలుగు ఛానల్. ఇవాళ మనము జీజీ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ గురించి స్టాక్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయబోతాం. ఈ కంపెనీ సర్వీసెస్ చూసుకుంటే గిన మనకి స్ట్రక్చరల్ స్టీల్ అండ్ అగ్రికల్చర్ పైప్స్, డోర్ స్టీల్ అండ్ ఎంఎస్ పైప్. ఈ కంపెనీ బిజినెస్ సెగ్మెంట్ చూసుకుంటే గిన వీళ్ళు వేరియస్ ఇండస్ట్రీస్ చూసుకుంటే లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండ్ మెగా ప్రాజెక్ట్స్ అండ్ మోడర్న్ బిల్డింగ్స్, హై రైజెస్, రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, ఇంజనీరింగ్ సెటప్ అమంగ్ ది అదర్. ఈ రెసిడెన్షియల్ లో వీళ్ళు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ వచ్చి 2006 లో స్టార్ట్ అయింది. ఈ కంపెనీ ఇక్కడ చూసుకుంటే గిన ఈ కంపెనీ విజన్ ఆర్ మిషన్ చూసుకుంటే గిన వీళ్ళు స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు, అలాగే గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్ ప్రజెంట్ చేస్తున్నారు, అలాగే న్యూ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. వీళ్ళు ఓవరాల్ గా వీళ్ళ విజన్ అండ్ మిషన్ అయితే ఇది. జీజీ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ కరెంట్ ప్రైస్ వచ్చి ₹2.07 దాకా ఉంది. అలాగే 52 వీక్స్ హై చూసుకుంటే 2.97 ఉంది. అలాగే 52 వీక్స్ లో చూసుకుంటే 0.86 దాకా ఉంది. వీళ్ళ అప్పర్ బ్యాండ్ చూసుకుంటే 2.17 ఉంది, 5% దగ్గర పెరిగింది. అలాగే లోవర్ ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 1.97 దాకా ఉంది. ఇక్కడ 2 వీక్స్ యావరేజ్ క్వాంటిటీ చూసుకుంటే 54.40 దాకా ట్రేడ్ అయింది. ఇక్కడ టీటీక్యూ చూసుకుంటే 61.87 దాకా ఉంది. టర్న్ ఓవర్ చూసుకుంటే 1.27 దాకా ఉంది. వీళ్ళ మార్కెట్ క్యాపిటల్ చూసుకుంటే 182.06 crores దాకా ఉంది. వీళ్ళ మార్కెట్ ఫ్రీ ఫ్లో చార్ట్ చూసుకుంటే 151.11% దాకా ఈ వీక్ లో అనేది జనరేట్ అయింది. ఇక్కడ ఫేస్ వాల్యూ చూసుకుంటే 1 ఉంది. జీజీ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళ ప్రైస్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ 3 years చూసుకుంటే 73.36% లోగా రిటర్న్స్ అనేది జనరేట్ చేయలేకపోయింది. అలాగే 1 year చూసుకుంటే లాంగ్ టర్మ్ కి 1 year చూసుకుంటే 102.94% దాకా రిటర్న్స్ అనేది గెయిన్ చేసి, ఇయర్ టు డేట్ చూసుకుంటే 5.48% గా గెయిన్ లేదు. అలాగే 3 months చూసుకుంటే 3.50% గా గెయిన్ ఇచ్చింది. ఈ కంపెనీ అనేది మనం లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేసుకుంటే బిగ్ రిటర్న్స్ ఇస్తుంది. ఎందుకంటే ఈ కంపెనీలో వీళ్ళ సేల్స్ గ్రోత్ గానీ, వీళ్ళ క్వార్టర్లీ ప్రాఫిట్ గానీ మంచి గ్రోత్ ని జనరేట్ చేస్తున్నారు. కాబట్టి మనము ఈ కంపెనీని లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేసుకోవడం చాలా బెటర్ ఆప్షన్ ఇది. అలాగే 1 month చూసుకుంటే 3.27% గా ఉంది. అలాగే 1 week చూసుకుంటే 10.39%. మనము ఈ కంపెనీని హోల్డ్ చేసుకొని పేషెన్స్ గా హోల్డ్ చేసుకుని ఉంటే మంచి రిటర్న్స్ ఇస్తుంది. బట్ లాంగ్ టర్మ్ కి అయితే ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. జీజీ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకుంటే అరౌండ్ మనం 3 quarterly రిజల్ట్స్ చూసుకున్నాం. June 23 ఆర్ సెప్టెంబర్, డిసెంబర్. ఇక్కడ చూసుకుంటే ఎంటైర్ ఇయర్ లో 2022-2023 వరకు, డిసెంబర్ లాస్ట్ మంత్ ఎండింగ్ వరకు చూసుకుంటే వాళ్ళ ఎంటైర్ ప్రాఫిట్ లోనే ఉన్నారు. అరౌండ్ 3 quarterly చూసుకుంటే 0.34 lakhs దాకా ప్రాఫిట్ ఉంది. అలాగే సెప్టెంబర్ లో చూసుకుంటే 0.75 lakhs దాకా ప్రాఫిట్ ఉంది. అలాగే డిసెంబర్ లో చూసుకుంటే 54 lakhs దాకా ప్రాఫిట్ ఉంది. వీళ్ళు ఈపీఎస్ చూసుకుంటే 0.01 దాకా పెరిగింది. ఓవరాల్ గా ఇలా ప్రాఫిట్స్ అనేవి చాలా గుడ్ గా వస్తున్నాయి, ఇంకా గ్రోత్ అవుతున్నారు. వీళ్ళ విజన్ ఆర్ మిషన్ అనేది వెరీ గుడ్ గా ఉంది. అలాగే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ ఇయర్లీ చూసుకుంటే అరౌండ్ మార్చ్ 2020 లో 8 crores గా వీళ్ళు ఎర్న్ చేశారు. 2020 లో 0 crores. వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్ కూడా మైనస్ లో ఉంది ప్రెసెంట్ అయితే. ఇంకా ఇక్కడ మనం కాంపోనెంట్ ప్రాఫిట్ గ్రోత్ చూసుకుంటే 10 years కేమో 85% ఉంది, 5 years కేమో 40% ఉంది. అలాగే 3 years కేమో 276% దాకా ఉంది. కాంపోనెంట్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే 1 year కేమో హెవీగా ఉంది, 127% దాకా ఉంది. అలాగే 3 years ఆర్ 5 years చూసుకుంటే లోలో ఉంది, 33% ఆర్ 8% దాకా. వీళ్ళ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకుంటే 10 years కేమో 8% ఉంది, 5 years కేమో 7% ఉంది, 3 years కేమో 6% ఉంది. ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ చూసుకుంటే 11% గ్రో అనేది చాలా గ్రో అయింది. అలాగే వీళ్ళ కాంపోనెంట్ సేల్స్ గ్రోత్ చూసుకుంటే వీళ్ళు సేల్స్ గ్రోత్ అనేది హెవీగా పెరుగుతుంది. వీళ్ళు చాలా ఇంప్రూవ్ అవుతున్నారు. 10 years చూసుకుంటే 137% ఉంది, 5 years చూసుకుంటే 35% ఉంది, 3 years చూసుకుంటే 85%. వీళ్ళు ఓవరాల్ గా టీటీఎం చూసుకుంటే 104% దాకా ఉంది. ఓవరాల్ గా కాంపోనెంట్ సేల్స్ గ్రోత్ ఇది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే మార్చ్ 2024 లో వీళ్ళు 98.3% గా పబ్లిక్ కే ఉంది. అలాగే వీళ్ళ ప్రమోటర్ చూసుకుంటే 1.97 గా హోల్డ్ చేశారు. ఇక్కడ డిఐస్ చూసుకుంటే డిఐస్ అనే వాళ్ళు 0 లో ఉన్నారు. అరౌండ్ చూసుకుంటే జూన్ 2021 లో డిఐస్ వాళ్ళు 8.47 హోల్డ్ చేశారు. అరౌండ్ 2020 వరకు హోల్డ్ చేశారు. అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయారు. పబ్లిక్ చూసుకుంటే 37 నుంచి మనం 98% గా మనము హోల్డ్ చేస్తున్నాం. అంటే పబ్లిక్ వాళ్ళు అనేది ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు దీంట్లో. అలాగే డిఐస్ అనేది లేరు. ఇంకా ప్రమోటర్స్ చూసుకుంటే అరౌండ్ వాళ్ళు 53 నుంచి 1.97% దాకా లో ఉంది. అలాగే వీళ్ళ స్టాక్ స్ప్లిట్ అనేది 2021 లో ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనము జూన్ 2020 నుంచి మార్చ్ 2024 వరకు ఇక్కడ నుంచి పెరుగుతానే ఉంది. పబ్లిక్ వాళ్ళకి షేర్ హోల్డింగ్ అనేది పెరుగుతానే ఉంది. ఓవరాల్ గా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఇది. హలో గైస్, ఈ కంపెనీ రేషియోస్ చూసుకుంటే కరెంట్ రేషియో ఆర్ టోటల్ కరెంట్ లయబిలిటీస్ వచ్చి 2022 to 2023 వరకు 4.82 ఉంటే అరౌండ్ 23 లో 2.6% దాకా ఉంది. ఇలా రెసిబుల్స్ అనేవి పెరిగాయి. అలాగే ఈక్విటీ చూసుకుంటే 0.9 నుంచి 0.2 వరకు ఉంది డెట్ టు ఈక్విటీ రేషియో. వీళ్ళ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ కూడా చాలా తగ్గినాయి. ఇంకా డెట్ సర్వీసెస్ చూసుకుంటే 0.05 నుంచి 17% దాకా పెరిగింది. బారోయింగ్స్ కూడా అనేది పెరిగాయి. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకుంటే ఇలా -1.25 నుంచి ఇప్పుడు ప్రెసెంట్ 2023
వాల్యూ చూసుకుంటే 10.89% దాకా పెరిగింది. ఇన్వెంటరీ చూసుకుంటే ఇలా 64 నుంచి 420 దాకా పెరిగింది. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ చూసుకుంటే 2.9 నుంచి 2.11 దాకా పెరిగింది. పేబుల్స్ అనేది చూసుకుంటే 4.79 నుంచి 4.87 దాకా వీళ్ళ ట్రేడ్ పేబుల్స్ అనేవి పెరిగాయి. ఇక్కడ నెట్ క్యాపిటల్ చూసుకుంటే 1.52 నుంచి 2.18 దాకా పెరిగింది. ప్రాఫిట్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ అనేది పెద్దగా ప్రాఫిట్స్ అనేది హెవీ లేదు, కానీ ఈ ఇయర్ ప్రాఫిట్స్ అనేది 7.96% గా ప్రాఫిట్ అనేది గ్రో అయినారు. ఇలా రిటర్న్ ఆన్ కెపాసిటీ ఎంప్లాయ్ చూసుకుంటే -1.91 నుంచి ప్రెసెంట్ అయితే 11.86% దాకా పెరిగింది. వీళ్ళ రిటర్న్ ఆన్ కెపాసిటీ ఎంప్లాయ్ చూసుకుంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది నిల్లో ఉంది. హలో గైస్, జీజీ ఇంజనీరింగ్ లిమిటెడ్ చార్ట్ ఓపెన్ చేశాను. ఇక్కడ మనం కంపెనీ లిస్టెడ్ వచ్చి జూలై 2007 లో ఈ కంపెనీ లిస్టెడ్ అయింది. ఇక్కడ చూసుకుంటే మనము హైయెస్ట్ వచ్చి అరౌండ్ 9.35 దాకా వెళ్ళింది, మరి లోయెస్ట్ వచ్చి 0.78 దాకా వెళ్ళింది. కంపెనీస్ బాగా గమనించిన ఎం ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ చూస్తే మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మనము 2.76 వచ్చి రెసిస్టెన్స్ ఉంది, అలాగే సపోర్ట్ వచ్చి 2.33 ఉంది. ఇంకా బిలో ఫాల్ అయితే 1.82 దాకా ఉంది ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓవరాల్ గా ఈ కంపెనీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ కంపెనీ అనేది వీళ్ళ ప్రాఫిట్స్ గ్రో అవుతున్నాయి, వీళ్ళ రిటర్న్ ఆన్ ఈక్విటీ గానీ వీళ్ళ రేషియోస్ గానీ చాలా బాగున్నాయి. ఫర్దర్ ఇన్ ఫ్యూచర్ ఈ స్టాక్ అనేది లాంగ్ టర్మ్ అనేది మనం హోల్డ్ చేసుకుంటే డెఫినెట్ గా మనకి రిటర్న్స్ అనేది గెయిన్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ కంపెనీ చార్ట్ పర్ఫార్మెన్స్ ఇది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.